నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించింది, ఓపెన్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆ రోజు దానికి 100 కోట్ల రూపాయలు వెచ్చించాము, మేము ఇంత ఖర్చు పెట్టి అంబేద్కర్ గారిని మేము గౌరవిస్తున్నాము అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ విగ్రహానికి వేసిన రంగులు వెలిసిపోయినాయి. మరి లోపం ఎక్కడ జరిగింది? ఎవరైనా డబ్బులు తినేశారా? లేదు అంటే కావాలనే విధంగా చేశారా? అంబేద్కర్ గారికి గౌరవం ఇస్తున్నాము అన్నప్పుడు మరి ఇలాంటి నాణ్యత లోపాలు ఎందుకు వచ్చాయి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అంటే అంబేద్కర్ విగ్రహానికి అది కడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దళితుల్ని గౌరవిస్తున్నాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము, అంబేద్కర్ గారికి మేము ఇంకా గౌరవిస్తున్నాం కాబట్టి ఇంత డబ్బు వెచ్చించి 125 అడుగుల విగ్రహం కట్టాము అన్నారు. ఇప్పుడు చూస్తే రంగు వెలిసిపోతుంది, కాళ్ళ దగ్గర ఏమో నల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయి, పొగళ్ళు వస్తున్నాయి. ఇదంతా నాణ్యత లోపం వల్ల జరుగుతుంది అని చెప్పేసి ఈనాడికి అధికారులు చెప్తున్నారు. ఎక్కడ తప్పు జరిగింది? ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది ఏంటంటే, ఆచార్య శుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని ఒక సామెత ఉంది. ఎందుకు పెట్టారు సామెత అంటే, నీకు చిత్తశుద్ధి లేనిది నువ్వు ఎన్ని శివ పూజలు చేసినా ఉపయోగం లేదు. అలాగే ఈరోజు రాజకీయ నాయకులు అంబేద్కర్ పేరుని స్మరించుకుంటూ అంబేద్కర్ ఆశయాల్ని పక్కన పెట్టేసేసి కేవలం బొమ్మలు పెట్టినంత మాత్రానే మీకు అంబేద్కర్ అంటే ఇష్టమని పేద ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తారు అనే ఒక ఉద్దేశంతో మీరు ఒక గారడీ చేసినట్టు అంబేద్కర్ బొమ్మలు పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు, ట్యాంక్ బండ్ దగ్గర. విజయవాడలో స్వరాజ్ మైదాన్లో పెట్టారు. ఇప్పుడు బాబాయ్ ఏది చేస్తే అప్పుడు అబ్బాయి అది చేశాడు. బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు కలిసి కూడబలుక్కొని చేశారు. ఇక్కడ హైదరాబాద్లో పెట్టిన బొమ్మ, అంబేద్కర్ బొమ్మ సేమ్ ఎత్తు, ఖర్చు ఇక్కడ తక్కువైంది, అక్కడ ఎక్కువైంది. ఇక్కడ బొమ్మ నాణ్యతతో ఉంది, అక్కడ బొమ్మ నాణ్యత కూడా లేదు. అంటే ఎంతో కొంత ఏంట్లేండి, చాలా మొత్తమే కైంకర్యం అయిపోయింది. ఈ కైంకర్యం చేయదలుచుకున్నారు, చేశారు. అక్కడ ఏ స్కీమ్ అయినా స్కామ్ లేనిదే స్కీమే లేదు అక్కడ. అది యథేచ్ఛగా 5 సంవత్సరాల పాటు నడిపించారు. దానిలో అంబేద్కర్ బొమ్మ అనేది ఒక చిన్న విషయం. అసలు నిజంగా అంబేద్కర్ అంటే ఇష్టమే ఉంటే గనక ఎన్ని దళిత వాడలను బాగు చేశారండి వీళ్ళు. అసలు రాజ్యాంగానికి ఎంత వీళ్ళు విలువనిచ్చారు? రాజ్యాంగ విలువలకు వీళ్ళు కట్టుబడి ఉన్నారా? ఎంతమంది దళితులకి వీళ్ళు వాళ్ళ జీవితాలని పైకి తీసుకొచ్చారు? ఏం చేశారు అసలు దళితులకి? వీళ్ళ 5 సంవత్సరాల కాలంలో దళితులు ఈ పరిస్థితుల నుంచి ఈ పరిస్థితులకి మార్చబడ్డాది, వాళ్ళ స్థితిగతులు మారినాయి, వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి అని చెప్పగలిగారా? ఏమి లేదే. అలాంటప్పుడు మీకు అసలు అంబేద్కర్ని పట్టుకునే అవసరం ఏంటి? పైగా ఇంకొకటి, 125 అడుగులు అంబేద్కర్ బొమ్మ పెట్టినంత మాత్రాన మీ ప్రభుత్వానికి ఏమన్నా ప్రతిష్ట పెరుగుతుందేమో కానీ అసలు ఎందుకండి 125 అడుగులు బొమ్మ? ఇప్పుడు గుజరాత్లో పటేల్ బొమ్మ పెట్టారు, ఏం ఒరిగింది చెప్పండి? ఇప్పుడు ఎన్ని స్కూల్స్ పెచ్చులు రాలిపోయి గవర్నమెంట్ స్కూల్స్ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పోనీ అన్ని ఊర్లలోనూ అన్ని స్కూల్స్ బాగు చేయమని చెప్పట్లే. దళిత వాడల్లో ఉన్న స్కూళ్ళని బాగు చేయగలిగారా? దళిత వాడల్లో మీరు ఏదన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఈ డబ్బులతోటి రాష్ట్రంలో ఉన్న ఎన్ని తాలూకా కేంద్రాల్లో ఒక మంచి వైద్య సదుపాయం అందించవచ్చు.
ఏమన్నా ఆలోచించారా? మరి ఏమీ చేయకోకుండా ఒట్టి బొమ్మ పెడితే ఏంటండి నాకు అర్థం కాదు. బొమ్మ అన్నం పెడద్దా మనకి? ఇక్కడ బొమ్మ అయినా అంతే, అక్కడ బొమ్మ అయినా అంతే. బొమ్మలతోటి ఏమీ వరగదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ చిత్తశుద్ధి. మీరు ఏ బడుగు బలహీన వర్గాల కోసం అయితే తపించారో అంబేద్కరు, ఆ బడుగు బలహీన వర్గాలకి మీరు న్యాయం చేసిన రోజున అంబేద్కర్ బొమ్మ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఇవాళ అసలు అంబేద్కర్ మొహం ఎవరికి తెలియదండి చెప్పండి? ఈ దేశంలో ఏ ఒక్కళ్ళైనా అంబేద్కర్ ఎలా ఉంటాడో మాకు తెలియదు అనే జనాలు ఎవరైనా 30% ఉంటారేమో. ఇవాళ వాడలా అంబేద్కర్ బొమ్మ ఉంది కదా. చదువుకున్న వాళ్ళకి ఎలాగూ రాజ్యాంగం రాశారు కాబట్టి అంబేద్కర్ గురించి తెలుస్తుంది. చదువుకోని వాళ్ళకు కూడా, పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ప్రతి దళిత వాళ్ళలోనూ అంబేద్కర్ బొమ్మ ఉంది. అలా అంబేద్కర్ బొమ్మ లేని దళిత వాళ్ళు ఏమన్నా చూసి అక్కడ ఏదన్నా అంబేద్కర్ అధ్యయన కేంద్రము ఏదో ఒకటి లేదు, అంబేద్కర్ పేరుతోటి రాత్రి పాఠశాలలు ఈ రోజుకి ఇంకా చదువుకుని వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటివి ఏమన్నా చేయొచ్చు కదా. ఏమీ చేయకోకుండా బొమ్మలు పెట్టమని ఎవరు చెప్పారు మీకు? సరే పెడితే పెట్టారు మేడం, కాస్త నాణ్యతనే ఉండాలి కదా. సరే, అవసరం లేని పెట్టారు, బాగుంది, పెట్టారు, సరే ఎలాగూ పెట్టారు. అక్కడ కూడా మీకు కక్కుర్తేనా? మీకు కక్కుర్తి పాడుగాను అక్కడ కూడానా? అసలు ఎందుకు ఇంత కక్కుర్తి ఏంటి అసలు? ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, గుడి బడి అని. అంటే ఏంటి అంటే ఆ గుడి బడి దగ్గర డబ్బులు తినొద్దు అని. గుడి బడి దగ్గరలో మందు షాపులు పెట్టొద్దు అని. ఎందుకంటే గుడి బడి అనేవి రెండు పవిత్రమైన ప్రదేశాలు అని. అంటే భక్తులు ఏకాగ్రతతో గుడికి వస్తారు, పిల్లలు చిన్నపిల్లలు అభంశుభం తెలియని చిన్నపిల్లలు బడికి వస్తారు. అట్లాంటి వాళ్ళ మనసుల్లో ఈ లిక్కర్ షాపులు ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో బడి గుడి మనం ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈ బడిలో వచ్చే డబ్బులతో ఆ నిధులు కైంకర్యం చేయకూడదని, అలాగే గుడిలో వేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త భోంచేయొద్దు అనేది ఉద్దేశం. మరి అంబేద్కర్ బొమ్మ 4 కాలాల పాటు ఉండేది. ఇప్పుడు కనీసం మీ రాజకీయ అది ఏమంటారు 5 సంవత్సరాలు కదా మీ పదవీ కాలం, 5 సంవత్సరాల కాలం కూడా ఆ బొమ్మ సరిగా లేని కాడికి ఇవాళే కాదు, ఆ బొమ్మ పెట్టినప్పుడే హైదరాబాద్లో బొమ్మ, విజయవాడలో బొమ్మ చూసిన వాళ్ళు కంపారిజన్లో అప్పుడే చెప్పేశారు, ఈ బొమ్మ ఉన్నంత తేజస్సుగా మెరుస్తా తెలిసిపోదు, క్వాలిటీ అర్థమవుతుంది కదా, ఈజీగా చూడగానే చెప్పొచ్చు ఈ క్వాలిటీ అక్కడ లేదు అని. దానికి తగ్గట్టే రంగులు వెలిసిపోయినాయి. ఏం చెప్పాలి? ఎవరు తిన్నట్టు, ఎవరి హస్తం ఉంది ఇక్కడ తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ అంబేద్కర్ బొమ్మ పెట్టే ప్రాసెస్ ఒక్కటే కాకోకుండా ప్రభుత్వ సలహాదారులని చాలామందికి, దాదాపు ఆ రాష్ట్రం అయిన వాళ్ళు కానీ ఆ రాష్ట్రం కాని వాళ్ళకి కానీ మీరు బాగా వాళ్ళకి జీతాలని, ఇళ్ళని, కార్లని అన్నీ ఇచ్చి రాష్ట్రం ఏమంటామో అది ఖజానాకి కాస్త బెజ్జ వేశారు అనేది కూడా అర్థమవుతుంది. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో రాష్ట్రం ఎంత నష్టపోయిందో లెక్కలు తీస్తున్నారు. అలాగే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఏది ఏమైనా అంబేద్కర్ పేరు చెప్పుకొని మీరు ఈ విధంగా చేయటం మట్టుకు, ఇంత ఆత్మద్రోహానికి పాల్పడటం మట్టుకు నచ్చల. రైట్, థ్యాంక్ యూ సో మచ్.